సభ్యులకు నమస్కారం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న అమృతోత్సవాల్లో భాగంగా భారతదేశం యొక్క స్వాతంత్ర్యం గురించి, దైవీ ప్రణాళికలో భాగంగా భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు గురించి కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. భారతదేశానికి అనేక వేల మంది, లక్షల మంది మహానుభావుల యొక్క వ్యక్తుల యొక్క త్యాగ ఫలితంగా, బలిదానాల ఫలితంగా స్వాతంత్రం వచ్చింది అని పెద్దలు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన బలిదానాలు, అనేక వేల మంది తమ జీవితాలను పణంగా పెట్టి జైల్లో మగ్గారు, ఉరిశిక్షలు అమలు జరిగాయి, ఉరికంబాలు ఎక్కారు, సంసారాలు వదిలేసుకున్నారు. ఇటువంటి త్యాగాల ఫలితంగా, బలిదానాల ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది అని మనం వింటూ ఉంటాం. కానీ మాస్టర్కి ఏం చెప్పేవారంటే, వాళ్ళ యొక్క త్యాగాలు, బలిదానాలు వృధా అయ్యాయి, వేస్ట్ అయ్యాయి అని చెప్పేవారు ఆయన. ఎందుకు అంటే, భారతదేశం మీద ప్రేమతో భారతీయులుగా మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాము, మీరు విదేశీయులు, మీరు ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం పొందింది మన దేశం, మా దేశానికి ఏది మంచిదో, ఏ విధానాలు మంచివో మీరు వాటిని అమలు చేయరు, మీ యొక్క స్వార్థమే చూసుకుంటారు. మా దేశానికి ఉపయోగపడే విధానాల ప్రకారం, మా యొక్క జీవిత విధానం ప్రకారం, మా ఆకాంక్షలకు అనుగుణంగా మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాము, మా దేశాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాము, మీరు విదేశీయులు, మీరు అధికారంలో ఉండడానికి వీల్లేదు, మాకు స్వాతంత్రం కావాలి. ఈ ఆకాంక్షతో, ఈ కోరికతో వాళ్ళ యొక్క ప్రాణాలని బలిదానం చేసి, జీవితాలని త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం ఇప్పించారు. కానీ 75 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ముఖ్యంగా ఇప్పుడున్న యువత, మేము ఈ దేశంలో ఉండము, మేము విదేశాలకు వెళ్ళిపోతాము, అమెరికాకి వెళ్ళిపోతాము, అమెరికాకి వెళ్ళడానికి వీలు లేకపోతే మిగతా దేశాలకు ఇంగ్లాండ్ వెళ్తాము, ఆస్ట్రేలియా వెళ్తాము, మెక్సికో వెళ్తాము, లేదా కెనడా వెళ్తాము. స్వాతంత్ర సమరయోధుల్ని దేశభక్తులు అని చెప్తూ ఉంటాం మనం. దేశభక్తి ఉంటే ఈ దేశానికి సేవ చేయాలి, ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వాలి, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం మన జీవితాలు త్యాగం చేయాలి. ఇది దేశభక్తి అంటే. దేశభక్తి ఉంటే విదేశాలకి వెళ్ళడానికి మనసు ఒప్పుతుంది. అసలు ఇవాళ విదేశీ కంపెనీలు, ప్రపంచాన్ని శాసిస్తున్న యాపిల్, మైక్రోసాఫ్ట్, నాసా ఇలాంటి అమెరికా కంపెనీల్లో 30%, 35% మంది భారతీయులే పనిచేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ అది సిగ్గుపడాల్సిన విషయమేమో. మేము ఈ దేశంలో బతకలేము, మేము అమెరికా వెళ్ళిపోతాము, విదేశాలకు వెళ్ళిపోతాము. ఇవాళ యావరేజ్ ట్రెండ్ అదే ఉంది. అమెరికా పౌరులు అని చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. మాకు గ్రీన్ కార్డ్ హోల్డర్, అమెరికన్ సిటిజన్షిప్ వచ్చింది. ఇంకా దారుణం ఏంటంటే, ఇక్కడ ఉన్న అమెరికాలో జాబ్ చేసే వాళ్ళ తాలూకు భార్యల్ని ఆ టైంకి అక్కడ తీసుకెళ్ళిపోతున్నారు, డెలివరీ టైంకి. అక్కడ డెలివరీ అయితే వాళ్ళకి అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేస్తుందట. అమెరికన్ పౌరసత్వం కావాలి, విదేశాల పౌరసత్వం కావాలి, విదేశాల్లో మా పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారంటే అది గొప్పగా ఫీల్ అవుతున్నాం. మరి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే లాభం ఏంటి? ఆ స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆ త్యాగాలు, బలిదానాలు వృధా అయ్యాయి అని చెప్పేవారు మాస్టర్కి. దీనికి కారణం ఏంటి అంటే, ఆ విదేశీయులు, అప్పట్లోనే ఆంగ్లేయులు, వాళ్ళు చాలా ఏమనుకోవాలి, గర్వంగా కూడా కాదు, ఆనందంగా చెప్పుకునేవారు, వీళ్ళు పిచ్చి మహాలు, వీళ్ళు భారతీయులు పిచ్చివాళ్ళు, స్వాతంత్రం వస్తుంది అనుకుంటున్నారు, స్వాతంత్రం వస్తే రావచ్చు కాక తప్ప వీళ్ళ బానిసత్వం మాత్రం పోదు. ముఖ్యంగా ఆ లార్డ్ మెకాలే రాసిన ఉత్తరం గురించి మాస్టర్కి చెప్పేవారు. ఆ లార్డ్ మెకాలే రాసిన ఉత్తరం మన ఈనాటి విద్యా విధానం, మన దేశం అనుసరిస్తున్న ఈ విద్యా విధానాన్ని లార్డ్ మెకాలే విద్యా విధానం అని కూడా చెప్తూ ఉంటారు. ఆ రోజు భారతదేశంలో విదేశీయులకి హెల్ప్ చేయడానికి కావాల్సిన ఉద్యోగస్తులు దొరికేవారు కాదు. ఉద్యోగాలు చేయడానికి సగటు భారతీయులు అంగీకరించేవారు కాదు.
సగటు భారతీయుడు ఆత్మాభిమానంతో ఉండేవాడు ఆ రోజుల్లో. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయడానికి ఇష్టపడేవారు కదా భారతీయులు. ఒక విచిత్రం ఏంటంటే మన భారతీయుల జనాభా 30 కోట్లు. అప్పుడు విదేశాలు ఆంగ్లేయుల యొక్క జనాభా మనల్ని రూల్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే కొన్ని వేల మంది, అంతే 30,000 మంది. ఆ రష్యన్ ఫిలాసఫర్ టాల్స్టాయ్ అంటాడు ఆయన 30,000 మంది బ్రిటిషర్సు 30 కోట్ల మంది భారతీయుల్ని పరిపాలిస్తున్నారు, అది చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు అంటాడు అనేవాడు ఆయన. మరి అంత స్వల్ప సంఖ్యలో ఉన్న బ్రిటిషర్సు ఇంత అధిక సంఖ్యాకులైన భారతీయుల్ని ఎలా పరిపాలించగలిగారు? దానికి కారణం ఏమని చెప్తారంటే బానిస మనస్తత్వం అని. బానిస మనస్తత్వం అంటే ఆ బానిస మనస్తత్వం ఉన్న వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడడానికి ప్రయత్నం చేయడు, తను గ్రో అవ్వడానికి ట్రై చేయడు, ఎవరొకరి ఆసరా తీసుకుని ఎవరొకరి కింద పని చేయడానికే పనిచేస్తూ ఉంటాడు తప్ప నా అంతటి నేను బ్రతకలేను, నాకు ఎవరొకరు ఆధారం ఇవ్వాలి, ఈ మనస్తత్వంతో ఉంటాడు అతను. బానిస మనస్తత్వం అంటే ఆ లార్డ్ మెకాలే తన తండ్రికి చాలా స్పష్టంగా లెటర్ రాశాడు ఆయన. మనకు కావలసిన బానిసలు దొరకట్లేదు, మన మాట విని మన దగ్గర ఉద్యోగస్తులుగా పనిచేసే వ్యక్తులు దొరకట్లేదు ఇక్కడ, అది చాలా కష్టంగా ఉంది, అందుచేత నేను ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నాను ఇక్కడ. ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆ విద్యను అభ్యసించిన వ్యక్తులకి అధిక జీతాలు ఇవ్వడం ద్వారా నేను ఈ వ్యక్తుల్ని బానిసలుగా మార్చేస్తాను. దాన్నే వేతన బానిసత్వం అంటారు. మంచి మంచి వేతనాలు వస్తాయి, లక్షల్లో వేతనాలు వస్తాయి, 10 లక్షలు వస్తాయి, 10 కోట్లు వస్తాయి, కానీ బానిసే. ఒకటి కింద పనిచేసాడంటే బానిసే. ఆ బానిస మనస్తత్వం వాళ్ళని ఇటువంటి బానిసలుగా నేను మార్చేస్తాను భారతీయుల్ని, వాళ్ళు తరతరాలుగా ఈ బానిసత్వంలోనే మగ్గుతారని ఆయన లెటర్ రాసిండు. ఇప్పటికే ఆ లెటర్ మ్యూజియంలో ఉంది. ఆ లెటర్ గురించి మాస్టర్కి చాలాసార్లు చెప్తూ ఉండేవారు. వీళ్ళు పిచ్చివాళ్ళు, వీళ్ళు స్వాతంత్రం వస్తుంది అనుకుంటారు, స్వాతంత్రం రాదు. ఈ బానిస వేతనత్వంతో, ఆ వేతన బానిసత్వం, ఈ బానిస మనస్తత్వంతో మగ్గుతారు వీళ్ళు తరతరాలుగా. ఇప్పుడు ఇవాళ అదే చూస్తున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ మేము బ్రతకలేము. మా ఊర్లో నేను బ్రతకలేను, మా ప్రాంతంలో నేను బ్రతకలేను, నా వ్యాపారాన్ని నేను చేసుకుంటూ బ్రతకలేను, నా వ్యవసాయాన్ని నేను చేసుకుంటూ బ్రతకలేను, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. ఆ ఉద్యోగం కూడా ఎక్కడో విదేశాలకు వెళ్ళి చేయాలి. మోస్ట్ టాలెంటెడ్, విషయాన్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తుల్ని చదువుల పేరుతో ఒక చోట చేర్చి టాలెంటెడ్ పర్సన్స్ అందరినీ ఒక చోట చేరుస్తారు, టాప్ ర్యాంకర్స్ అందరినీ. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫీడింగ్, గోరుముద్దలతో సహా ఫస్ట్ నుంచే వాళ్ళకి ఫీడింగ్ ఇస్తున్నారు. బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి. దేశభక్తి ఎక్కడ ఉంటుంది? దేశం ఎప్పుడు బాగుపడుతుంది? దేశానికి స్వాతంత్రం వచ్చే లాభం ఏంటి? 75 సంవత్సరాలు ఆ వ్యామోహం ఇంకా ఇంకా పెరిగిపోతుంది తప్ప, ఎల్కేజీ నుండి ఇంగ్లీష్ మీడియం పెట్టేయాలి, ఇంగ్లీష్ చదువుకోకపోతే మనం అభివృద్ధి చెందలేము. బానిస మనస్తత్వం యొక్క పరాకాష్ఠ అనుకోవాలేమో దీన్ని. మరి ఆ స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలు, బలిదానాలు వృధా అయ్యాయి. దీనికోసం ఇది ఆశించేవాళ్ళు, త్యాగాలు చేసే వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ జీవితాలని. ఈ పరిస్థితి ఆశించా, అది చాలా గొప్ప అనుకుంటున్నాం మనం విదేశాలకు వెళ్ళిపోవడం. అటువంటి స్థితిలో ఉండి మనం ఉత్సవాలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ ప్రమాణ స్వీకారం రోజున గాంధీ గారు అక్కడ లేరు. నెహ్రూ ప్రమాణ స్వీకారం టైంకి ఆయన ఆనందించలేదు దేశానికి స్వాతంత్రం వచ్చింది అని. దేశం ముక్కలైపోయింది, మత సంఘర్షణలు జరుగుతున్నాయి, దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఆనందం ఉంటే మత సంఘర్షణలు ఎందుకు జరుగుతాయి? బెంగాల్లో ఆ మత సంఘర్షణలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయాడు తప్ప గాంధీ ఆ ఉత్సవాలను ఆయన పాల్గొలేదు. ఈ దేశానికి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా యోగి అరవిందులు ఒక మాట చెప్పేవారు మాస్టర్కి. యోగి అరవిందుల యొక్క బర్త్డే ఆగస్టు 15. ఆయన స్పష్టంగా రాసుకున్నారు. యోగి అరవింద్ ఆల్ ఇండియా కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఆయన ఒక దేశభక్తుడు. ఈయన చాలా ప్రమాదం అని ఏదో ఒక కేసులో ఇరికించి ఆయన ఉరి శిక్ష వేయడానికి ఒక ఆలిపూరి బాంబు కేసులు ఇరికిస్తారు ఆయన్ని. చాలా విచిత్రంగా శ్రీకృష్ణుడి యొక్క ప్రమేయంతో ఆయన తప్పించుకుని ఆ ఉరిశిక్ష నుండి పాండిచ్చేరి వెళ్ళి ఆయన అక్కడ తపస్సు చేస్తాడు. ఆయన యొక్క తపస్సు ఫలితంగానే ఆ రోజుల్లో యువతకి, ఆ రోజుల్లో ఉన్న భారతీయ ప్రజానీకానికి ఈ స్వాతంత్రంలో పాల్గొవాలి, ఆ గాంధీ గారి నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమానికి సపోర్ట్ ఆ విధంగా ఆయన యొక్క తపస్సు వల్ల లభించిందని చెప్పేవారు మాస్టర్కి. అరవింద్ యొక్క తపస్సు వల్ల, ఆయన యొక్క తపో వేడి
భారతీయులకి ప్రేరణగా నిలిచి ఆయన విప్లవకారుడు అంతకుముందు యోగి అరవిందో. ఆయన పాండిచ్చేరి వెళ్ళిన తర్వాత యోగిగా మారారు. ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు రాసుకుంటారు అరవిందో, భారతదేశానికి నా పుట్టినరోజు నాడే స్వాతంత్రం రావడం కాకతాళీయం కాదు అని రాస్తారు ఆయన. మాస్టర్కి చాలాసార్లు చెప్పేవారు ఆయన. చేత భారతదేశ స్వాతంత్ర్యంలో గాంధీ గారి నేతృత్వానికి ఎంత పాత్ర ఉందో అరవిందో యొక్క తపస్సుకు కూడా అంతే పాత్ర ఉంది. దేశానికి సంబంధించిన చాలా ప్రముఖ సంఘటనలు ఆ మహాత్ముల యొక్క జీవితాలతో ముడిపడి ఉన్నాయి. ఆ విధంగా ఈ కాకతాళీయం కాదు నా పుట్టినరోజున అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడం కాకతాళీయం కాదు అని ఆయన చెప్తూ ఇంకొక మాట ఏమంటారు అంటే, భారతదేశం ముక్కలైపోయింది, ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్గా విడిపోయింది, మళ్ళీ రెండూ కలిస్తే తప్ప భారతదేశానికి వచ్చిన స్వాతంత్రం నిలబడదు. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. మాస్టర్ చాలాసార్లు చెప్తూ ఉండేవారు ఆయన. ఇవాళ అదే చూస్తున్నాం. మనకి నిజంగా స్వాతంత్రం ఉండుంటే ఇంత విశాలమైన దేశం, ఇంత విశాలమైన జనసంఖ్య గల దేశం సర్వస్వతంత్రంగా నిలబడి ఉండేది. మేము విదేశాలకి ఎగుమతులు చేస్తే తప్ప బ్రతకలేము, విదేశీ ఉద్యోగాలు చేస్తే తప్ప బ్రతకలేము, ఈ స్థితిలో ఉంది వాళ్ళ దేశం. ఈ దేశం ఇప్పటికీ 75 సంవత్సరాల తర్వాత కూడా స్వావలంబన లేదు ఈ దేశానికి. తన కాళ్ళ మీద తను నిలబడలేదు. దేశం యొక్క ఎగుమతులు పెంచాలి అని 30 సంవత్సరాల క్రిందట అమెరికా తరహా ఆర్థిక విధానాలను ఈ దేశంలో ప్రవేశపెట్టినప్పటికీ కూడా 30 సంవత్సరాల తర్వాత చూసుకున్నా సరే ఇప్పటికీ దిగుమతులే ఎక్కువ, ఎగుమతులు తక్కువ. అంతకుముందున్న విధానాలు కొద్దో గొప్ప ఆ గాంధేయవాదానికి అనుగుణంగా ఉండేవి. ఆ గాంధేయవాదానికి అరుషుమయ జీవితానికి పూర్తి విరుద్ధంగా ఉన్న ఈ అమెరికా తరహా ఆర్థిక విధానాలు దేశంలో ప్రవేశపెట్టినా సరే పరిస్థితి ఏంటంటే ఇవాళకి కూడా దిగుమతులు ఎక్కువ. ఇవాళకి మన కాళ్ళ మీద మనం నిలబడలేదు. దిగుమతులు ఎక్కువ ఉన్నప్పుడు విదేశీ అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. విదేశీ మదుపుదారులు స్టాక్ మార్కెట్లో పెట్టాలి, విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టుబడి పెడితే తప్ప మేము బ్రతకలేమనే స్థితిలో ఇవాళ మనం ఉన్నాం. దేశానికి 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన పరిస్థితి ఏంటి అంటే ఇది. చివరికి అదే అయింది, అరవింద చెప్పినట్టే అయింది. ఈ స్వాతంత్రం నిలబడలేదు. ఇవాళకి మన దేశం తను ఓన్గా బ్రతకగలిగే స్థితిలో లేదు ఇవాళ పరిస్థితి చూసుకుంటేది. కానీ మన యొక్క అదృష్టం, భారతదేశం యొక్క అదృష్టం, మాస్టర్కే చెప్పేవారు తన అనుయాయులను చూపిస్తూ, మీకు అర్హత లేకపోయినా సరే దైవీ ప్రణాళికలో భాగంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భాగంగా గురువులు మిమ్మల్ని చేరదీస్తున్నారు అని. అటువంటి దైవీ ప్రణాళికలో భాగంగా భారతదేశానికి ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉంది అంటే ఇది మళ్ళీ వరల్డ్ లీడర్ అవుతుంది. మళ్ళీ అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఒకప్పుడు ఇది వరల్డ్ లీడరే, జగద్గురువే ఇది. ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ. చాలాసార్లు మనం చెప్పుకున్నాం కూడా. ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే ఇవాళ అమెరికా వెళ్ళిపోవాలని మన యువతంతా ఎంత తహతహలాడుతున్నారో, భారతదేశం రావాలి, భారతదేశంతో వ్యాపారం చేయాలని అంత తహతహలాడేవారు యూరోపియన్ దేశాల వాళ్ళు. మన దేశానికి ఆ భూమార్గం ఆ టర్కీ దగ్గర ఆపేస్తే ఆ టర్కీ రాజు చాలా అష్టకష్టాలు పడి ఇది మన దేశానికి సముద్ర మార్గం కనుక్కున్నారు. అమెరికా ఈరోజు అంత గొప్ప దేశం ఎందుకు అయింది అంటే అమెరికాని భారతదేశం అనుకుని కనిపెట్టాడు అతను కొలంబస్. భారతదేశం అనుకుని కనిపెడితేనే ఆ దేశం అంత గొప్పది అయిందంటే అసలైన భారతదేశం ఎంత గొప్పదో ఆలోచించండి అనేవారు ఆయన. భారతదేశం ఎందుకంత గొప్పది అంటే దైవీ ప్రణాళికలో భాగంగా భూమిని స్వర్గంగా మార్చడానికి, సమస్త మానవ జాతిని దేవమానవుల జాతిగా మార్చడానికి కావలసిన ఆ నేతృత్వం, ఆ లక్షణాలు భారతీయులో ఉన్నాయి. మరుగున పడిపోయాయి. 5000 సంవత్సరాల ఈ కలియుగంలో, ఈ చీకటి యుగంలో భారతీయులు తమ యొక్క లక్షణాలను మర్చిపోయారు. మళ్ళీ భారతీయులు తమ యొక్క భారతీయ లక్షణాలను గుర్తు చేసుకున్నప్పుడే ఆ దైవీ ప్రణాళికలో భాగంగా భారతదేశం జగద్గురు అవుతుంది, వరల్డ్ లీడర్ అవుతుంది. ఒకప్పుడు వరల్డ్ లీడరే, మళ్ళీ ఆ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన ప్రమేయం వల్ల కాదు, దైవీ ప్రణాళికలో భాగంగా ఋషికూటమి యొక్క ప్రేరణ వల్ల, ముఖ్యంగా పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య యొక్క ప్రేరణ వల్ల, మన దేశానికి అరవిందో యొక్క తపస్సు వల్ల ఆ యువత స్వాతంత్రోద్యమంలో పాల్గొని, భారతీయులు స్వాతంత్రోద్యమంలో పాల్గొని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని అలా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా హిమాలయాల్లో ఉన్న ఋషిమండలి యొక్క ప్రేరణ వల్ల, ముఖ్యంగా పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య యొక్క ఆ 5 సూక్ష్మ శరీరాలు, ఆ పంచవీరభద్రుల యొక్క ప్రేరణ వల్ల
భారతదేశంలో మళ్ళీ పరివర్తన వస్తుంది. భారతీయులు మళ్ళీ తమ యొక్క భారతీయ లక్షణాలను కొనుక్కుపుచ్చుకుంటారు. భారతీయ లక్షణాలు అంటే, భారతీయులు అంటే ఎవరు అని మాస్టార్కే చెప్పేవారంటే, బా అంటే వెలుగు, వెలుగు అంటే డివినిటీ, దైవత్వం. బా రతి, బా మీద ఆ వెలుగు మీద, ఆ డివినిటీ మీద, రతి అంటే ఇష్టం. ఆ వెలుగు ఆదర్శాలు, ఆ వెలుగు మీద, ఆదర్శాల మీద, డివినిటీ మీద ఇష్టం ఉన్న వ్యక్తులు భారతీయులు. అటువంటి వ్యక్తులు భారతదేశంలో ఎక్కువగా ఉంటారు కాబట్టి భారతదేశం అన్నారు. అటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. కానీ వాళ్ళ యొక్క శాతం ఒకప్పుడు ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉండేది. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన జనాభా 33 కోట్లు. 33 కోట్ల దేవత భారతీయుల్ని 33 కోట్ల దేవతలు అనేవారు. ఆ డివినిటీ అంతలాగా ఉండేది. ఈ కాలువ యొక్క ప్రభావం వల్ల మన డివినిటీని మర్చిపోయాం. ఈ డివినిటీని భారతీయుల్లో మళ్ళీ నేను కలిగిస్తానని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య చెప్పడం జరిగింది. మనం ఏమాత్రం ఈ డివినిటీ వైపు, ఆదర్శవాద జీవిత విధానం వైపు, ఈ ఋషిమయ జీవిత విధానం వైపు మక్కువ చూపిస్తే, ఆ ప్రేరణను పట్టుకొని ఆ భారతదేశం జగద్గురు పీఠాన్ని అధిరోహించడంలో మనం ఒక కీలకమైన పాత్ర పోషిస్తాం. భారతదేశం దైవీ ప్రణాళికలో భాగంగా మళ్ళీ జగద్గురు అవుతుంది. ఈ భారతదేశం జగద్గురు అయితే, వరల్డ్ లీడర్ అయితే, అందులో తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారని చెప్పేవారు మాస్టర్కి. ఇప్పుడు భారతదేశంలో, ప్రస్తుతం ఉన్న భారతదేశంలో చక్రవర్తి స్థానంలో ఎవరు ఉన్నారంటే గుజరాతీయులు ఉన్నారు. రాజకీయంగా చూసుకుంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్. రాజకీయంగా చూసుకుంటే నంబర్ 1, నంబర్ 2 స్థానాలు ఎవరు అంటే గుజరాతీయులవి. ఆర్థికంగా చూసుకున్న నంబర్ 1, నంబర్ 2 స్థానాలు ఎవరివి అంటే గుజరాతీయులవే. అదాని, అంబానీ. మొన్నటి వరకు అంబానీ ఉండేవాడు, అయినా ఇప్పుడు అదాని. ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రస్తుతం గుజరాతీయులు అటు రాజకీయంగా చూసుకున్నా, ఆర్థికంగా చూసుకున్నా ఆ చక్రవర్తి స్థానంలో ఉన్నారో, రానున్న రోజుల్లో తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారని చెప్పేవారు మాస్టర్కి. తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉండడానికి కారణం ఏంటంటే, తెలుగు ప్రజల యొక్క జీన్స్ ఎలాంటివి అంటే వీళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. ఇప్పుడు మనం మర్చిపోయింది అదే ఆత్మాభిమానమే. ఈ చదువు ప్రభావం వల్ల ఈ ఆత్మాభిమానాన్ని భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు మర్చిపోయారు. కానీ ఈ చదువులు వికటించి ఇవి తొలగిపోయే పరిస్థితులు, రకరకాల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా యొక్క ఆర్థిక మాంద్యం ఇలాంటి పరిస్థితుల గురించి చాలా తరచుగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో చదువులకు ప్రాముఖ్యత పోయిందో, సహజంగానే ఈ చదువుల యొక్క ముసుగు కూడా పోతుంది ప్రజల మీద. ఈ చదువుల ముసుగు, ఈ చదువు మన మనస్తత్వాల మీద వేసే ఆ ముసుగులు ఎప్పుడైతే తొలగిపోయాయో, ఆ తెలుగు వాళ్ళ యొక్క ఆత్మాభిమానం, ఆత్మీయత, ఈ 2 గుణాలు ఉండాలి. రానున్న యుగంలో భూమి స్వర్గం అవ్వాలంటే, రానున్న రోజుల్లో భారతీయులు ప్రపంచానికి నేతృత్వం వహించి సాధించేది ఏంటి అంటే, ప్రపంచం అంతా ఒకే కుటుంబంలా జీవించేలాగా చేస్తారు. దైవీ ప్రణాళికలో భారతదేశం ఆ జగద్గురు పీఠాన్ని ఎలా అధిరోహిస్తుంది అంటే, అమెరికా లాగానో, యూరోప్ దేశాలలాగానో, చైనా లాగానో ఫ్యాక్టరీలు పెట్టేసి, వస్తూత్పత్తి పెంచేసి, ప్రకృతిని ధ్వంసం చేసేసి, వాతావరణం మొత్తం కాలుష్యంతో నింపేసి, ఈ విధంగా భారతదేశం నంబర్ 1 అవ్వదు. ఋషిమయ జీవిత విధానాన్ని మళ్ళీ ప్రపంచానికి అందిస్తూ, ప్రకృతిలో భాగంగా జీవిస్తూ, దేవతలు అంటే ప్రకృతి యొక్క శక్తిలో ఉంటాం. ప్రకృతిలో భాగంగా మారినప్పుడు సహజంగానే మనిషి చాలా శక్తివంతుడు. మీరు ప్రపంచంలో మానవ శరీరాన్ని మించిన అద్భుతమైన యంత్రం లేదు అని మనం అనేక సార్లు వింటూ ఉంటాం. మన బ్రెయిన్ని మించిన కంప్యూటర్ కానీ, కళ్ళను మించిన కెమెరా కానీ, హార్ట్ని మించిన పంపింగ్ మెషిన్ కానీ, లివర్ని మించిన కెమికల్ ఫ్యాక్టరీ కానీ, విడివిడిగా అవయవం చూసుకుంటే ప్రపంచంలో ఇప్పటివరకు రాలేదు అని చెప్పుకుంటాం. ఇటువంటి శక్తివంతమైన శరీరం ఉన్న మానవ శరీరధారి ప్రకృతిలో భాగంగా జీవిస్తే అతను దేవమానవుడు అవుతాడు. కానీ ప్రకృతిలో భాగంగా జీవించాలి. కానీ ఇప్పుడున్న ఆధునిక విజ్ఞానం మనిషిని ప్రకృతి నుండి దూరం చేసేస్తోంది. ప్రకృతిలో భాగంగా జీవించేలాగా చేస్తోంది, జీవించకుండా చేస్తుంది. కారణం ఏంటంటే విలాసవంతమైన జీవిత విధానం, వైభవోపేతమైన జీవిత విధానం. ఈ 2 విధానాలు, ఈ వైభవోపేతమైన విలాసవంతమైన జీవిత విధానం మనిషిని ప్రకృతికి దూరం చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలను కొని తెచ్చుకునేలా చేస్తుంది. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే యూరోప్లో 500 సంవత్సరాల్లో ఎప్పుడు ఏర్పడినంతటి కరువు ఏర్పడింది అని వార్తలు వింటున్నాం మనం. ఈ రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 90% మంది చనిపోయే ప్రమాదం ఉంది, చాలా తరచుగా చెప్పుకుంటున్నాం మనం.
ఈ ప్రకృతి వైపరీత్యాలని ఆపి మానవ మహావినాశనాన్ని ఆపాలి అంటే ఈ భారతీయ జీవిత విధానాన్ని, ఋషిమయ జీవిత విధానాన్ని ప్రకృతిలో భాగంగా జీవిస్తూ ఒక దేవమానవుడిగా జీవించే విధానం. దేవత అంటే ఇచ్చేవాడు, అన్ని ప్రాణులకి, తోటి వాళ్ళకి ఇవ్వగలిగే గుణంతో ఉన్న వ్యక్తిగా మార్చడం, స్వార్థపరుడిగా కాదు. సొసైటీ నుంచి, ప్రకృతి నుంచి నేనేం పొందగలను, నేనెంత గొప్పవాడిని అవ్వగలను, ఈ ఆలోచన విధానం కాదు. ఈ సొసైటీకి నేనే ఇవ్వగలను, ఈ మిగతా సర్వప్రాణులకి నేనే ఇవ్వగలను, ఈ భావన ఋషిమయ జీవితానికి ఆధారం. ఆత్మవత్ సర్వభూతేషు వసుదైక కుటుంబకం. ఈ రెండు భావనలని ఎవరు బాగా అందచేయగలరు అంటే తెలుగు ప్రజలు బాగా అందచేయగలరు. ఆ జీన్స్ వీళ్ళలో ఉన్నాయి, వీళ్ళ మాట్లాడే భాషలో ఉంది. మనం మాట్లాడే భాషను బట్టి మన చేతనత్వం అంటే మన యొక్క స్వభావం మారుతుంది అని చెప్తూ ఉంటారు మాస్టర్కే. నాకు తెలుగు మాత్రమే వచ్చు, నా స్వభావం ఒకలా ఉంటుంది. నాకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు, నా స్వభావం ఒకలా ఉంటుంది. నాకు తెలుగు ఇంగ్లీషు రెండో వచ్చు, నా స్వభావం ఇంకొకలాగా మారుతుంది. మనం మాట్లాడే మాటను బట్టి మంత్రం యొక్క బేసిస్ అది. మన నోట్లోంచి ఉచ్చారణ చేసే ఆ మాట ఆ పర్టికులర్ ప్రభావాన్ని, ఆ మంత్రము పర్టికులర్ ప్రభావాన్ని, పర్టికులర్ పరిస్థితిని ఎలా క్రియేట్ చేస్తుందో, అలాగే నాకు తెలిసిన భాష, నేను మాట్లాడే భాష నాకు ఒక ప్రత్యేకమైన చేతనత్వాన్ని, ప్రత్యేకమైన స్వభావాన్ని ఇస్తుంది. ఆ తెలుగు ప్రజలకు ఆ ప్రత్యేక స్వభావం ఏంటంటే ఆత్మాభిమానము, ఆత్మీయత. రానున్న రోజుల్లో ఇది కేవలం మనకే కాకుండా ప్రపంచంలో అందరికీ ఆత్మీయత అంటే, కుటుంబ జీవిత విధానానికి బేసిస్ ఏంటంటే ఈ ఆత్మీయత. నేను ఆత్మోత్సరభూతేషు. ఆత్మీయత అంటే ఏం కాదు, ప్రేమ, వాళ్ళని దగ్గరికి తీసుకోవడం అని కాదు. ఆత్మీయత అంటే నేను ఎలాంటి, నా మీద నాకెంత ప్రేమ ఉంటుందో ఇతరులను కూడా అలా ప్రేమించడం ఆత్మీయత. ఆత్మవత్ సర్వభూతేషు. ఈ ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి ఇతరుల క్రింద పనిచేయడానికి ఒప్పుకోడు, స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడతాడు. మనం స్వతంత్రంగా జీవిస్తూ ఇతరులను కూడా ఆ విధంగా స్వతంత్రులుగా జీవించడానికి ప్రేరణ ఇస్తూ పరస్పర సహకారం అనేది ఈ ఆత్మీయత, ఆత్మాభిమానం ఉన్న వ్యక్తుల ద్వారానే జరుగుతుంది. అందుచేత రానున్న రోజుల్లో తెలుగు ప్రజలు చక్రవర్తి స్థానంలో ఉంటారు. ఈ విధానాలని తెలుగు ప్రజలు అందిస్తారు. రకరకాల పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ఆ మారే పరిస్థితుల్ని డివైన్ ప్లాన్లో భాగంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అంచేత రానున్న రోజుల్లో ఈ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మళ్ళీ ఋషిమయ జీవితం భారతీయుల ద్వారా, తెలుగువారి ద్వారా ప్రపంచానికి అందే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి మనం సిద్ధంగా ఉంటే ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తాం, ఇప్పటి నుంచే అందిస్తాం. భూమి స్వర్గంగా మారడానికి స్కూళ్ళు, కాలేజీలు, బ్యాంకులు అడ్డం అని చెప్తూ మాస్టర్కే, అంటే ఇప్పుడున్న ఆర్థిక విధానాలు, విద్యా విధానమే అడ్డంకి అని చెప్తూ మాస్టర్కే ఈ పోవడాన్ని ప్రజలు ఇష్టపడాలి అన్నారు. అంచేత ఏ జీవిత విధానం ప్రపంచాన్ని సర్వనాశనం వైపు తీసుకెళ్తుంది, ఏ జీవిత విధానాన్ని అనుసరిస్తే ప్రపంచం సౌభాగ్యంగా మారుతుంది, ఇది మనం చెప్పగలగాలి సొసైటీకి. ఋషిమయ జీవిత విధానం. ఋషులు అంటే వాళ్ళు పేదవాళ్ళు కాదు, అడుక్కునేవాళ్ళు కాదు. భారతీయులు ఋషులుగా ఉన్నప్పుడు విదేశాలకు ఉన్న అవగాహన ఏంటంటే, ఇప్పుడు గాంధీ గారు ఆయన ఒక పంచి మాత్రమే కట్టుకుని ఉంటాడు, కానీ పేదవాడు ఆయన. ఋషులు సర్వశక్తివంతులైనప్పటికీ నిరాడంబరంగా జీవిస్తారు. ఈ నిరాడంబర జీవితాన్ని ప్రపంచానికి అందజేసి, కానీ ఎలా ఉండాలి అంటే సర్వశక్తివంతుల్లో ఉండాలి. మానవ శరీరాన్ని, అత్యద్భుతమైన ఈ మహాయంత్రాన్ని అద్భుతంగా ఉపయోగించుకునే శక్తి సామర్థ్యాలతో, ఆ జ్ఞానంతో నిండి ఉన్నవాడు ఋషి. ఈ జ్ఞానంతో ఇతరులకి అవసరమైనప్పుడు సహాయపడే వ్యక్తి ఋషి. ఋషి అంటే ఇతరులకు సహాయపడతాడు. వాడి చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది, పేదవాడి చెయ్యి ఎప్పుడు క్రిందే ఉంటుంది. ఋషిమయ జీవిత విధానంలో ప్రతి మనిషి యొక్క చెయ్యి పైనే ఉంటుంది. అటువంటి జీవిత విధానాన్ని మనం ప్రపంచానికి అందజేయగలిగితే అప్పుడు భారతదేశం జగద్గురు అవుతుంది. చేత ఈ విదేశీ వ్యామోహాన్ని వదులుకొని ఈ ఋషిమయ జీవితం వైపు ఆత్మాభిమానంతో, ఆత్మీయతతో జీవించే ఈ ఆలోచన విధానాన్ని భారతీయులు త్వరలో పొందుతారు అని, ముఖ్యంగా పూజ్య గురుదేవుల ప్రేరణ వల్ల తాము ఈ విధంగా ఆత్మాభిమానులుగా, ఆత్మీయ గుణాలు కలిగిన వ్యక్తులుగా మారుతూ ప్రపంచంలోని మిగతా వ్యక్తులకు కూడా దీన్ని అందజేస్తూ వాళ్ళకి ప్రేరణగా నిలిచి దైవీ ప్రణాళికలో భాగంగా ఏర్పడబోయే ఆ భారతదేశం యొక్క జగద్గురు స్థానం పీఠం అధిరోహించడం, తెలుగువారి చక్రవర్తి స్థానంలో అధిరోహించడం, ఈ రెండు పరిస్థితుల్ని వీలైనంత త్వరగా తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై గురుదేవ.